హాయ్ 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 అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే పొటాటో చిప్స్ చేద్దామనేసి అనుకున్నానండి. పొటాటో చిప్స్ ఫస్ట్ ప్రిపేర్ చేయాలంటే ఎన్ని కష్టాలు ఉంటాయో నాకు అంటే చేసే వాళ్ళకే తెలుసు. సో ఫస్ట్ పొటాటోస్ని నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసేసి క్లీన్ చేసేసాను. ఇలా క్లీన్ చేసేసి ఒక 15 to 20 మినిట్స్ బాగా ఆరబెట్టానండి. ఆరబెట్టానంటే ఎండలో ఆరబెట్టలేదు, ఫ్యాన్ కింద డ్రై చేశాను. ఇవి చూస్తే మొత్తం ఒక 2 kgs ఉంటాయి అనుకుంటా, మినిమం 2 kgs ఎబోనే ఉంటాయి. ఇదిగోండి, తడి లేకుండా, అసలు చేతికి ఇంత తడి అంటొద్దు. ఇగో ఇలా ఉంచుకోవాలి. సో ఇంత కూడా లేదు, కొంచెం ఉన్నట్టు అనిపిస్తుంది ఇదిగా. సో ఇలా డ్రై లేకుండా బాగా ఎండబెట్టుకోవాలి. మనం పొటాటో చిప్స్ చేయడానికి టిప్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ కట్ చేసిన తర్వాత వీటిని మొత్తం నీట్గా కట్ చేసిన తర్వాత కడిగితేనే దీంట్లో ఉన్న మురికి కూడా మొత్తం పోయిన తర్వాత ఇక ఇలా ఎండకు ఆరబెడితే ఇలా డ్రై అయిపోతుంది. సో ఇది బెస్ట్ టిప్. ఎందుకనంటే డ్రై చేస్తేనే ఇది మంచిగా అవుతుంది, ఎండబెడితే కూడా మంచిగా అవుతుంది. నేను కొన్ని ట్రై చేస్తాను, కొన్ని రేపు ఎండబెట్టి ట్రై చేస్తాను, ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే సాల్ట్ వాటర్ వేసి కొంచెం మనం ఫ్రై చేసేటప్పుడే సాల్ట్ వాటర్ వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. సో దీనికి ఎంత పెద్ద ప్రాసెస్ ఏం లేదండి, తొందరగా క్విక్గా అయిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్ కూడా, ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి ఎలా చేస్తానో చూడండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే, సో ఫస్ట్ ఒకటి వేసి చూద్దాము, ఎలా అవుతుందో చూద్దాము. చూసారా, డ్రై అయిపోయింది కాబట్టి ఇది ఫ్రై లాగా అవ్వబోతుంది. క్రంచీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, క్రంచీగా అవుతుంది ఆల్రెడీ. సో నేను కొన్ని వేసాను, ఎక్కువ ఆయిల్ ఉంది కానీ నేను కొన్ని వేద్దామని వేసాను. ఆ తర్వాత కలుపుకుందాం మనం. అతను చేసేటప్పుడు అట్లా కలపలే, ఇది అయిపోయింది అట్లా చెయ్యి. దీంట్లో ఆయిల్లో మొత్తం కలిసిపోతుంది అది, అందుకే అట్లా చేయొద్దు అని నేను అంటున్నా. ఇంకా చూడు సోనా, ఇది కరకర అంటుందా చూడు ఒకసారి. వావ్, క్రంచీగా అయిపోతుంది, సేమ్ మనం బయట కొంటాం కదా. ఒక చూడు, మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అదిగో బ్రౌన్ కలర్ అయిపోయే వరకు ఫ్రై చేసేసుకుందాము. ఓకే, బ్రౌన్ కలర్ అయిపోయింది. ఓకే, తీసేద్దాం. ఒక ప్లేట్ తీసుకురాపో. ఇలా అన్నీ తీసేసుకొని పక్కన పెట్టేద్దాము. క్రంచీగా ఉందా చూడు ఒకసారి, నీకు ఎలా ఉంది చూడు, నువ్వు టేస్ట్. ఆయిల్ ఉంటుంది మరి, పేపర్ వేయాలి లోపల. పేపర్ వేస్తే ఆయిల్ అంతా పేపర్కి అంటుకుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వేద్దాం కొన్ని. వావ్, చిన్న ఫైనల్లీ డన్ అవర్ పొటాటో చిప్స్. ఓకే, చూసారా, క్రంచీ పొటాటో చిప్స్. మనం పేపర్ మీద పెట్టి ఫ్రై చేసుకొని పేపర్ మీద పెడితే ఆయిల్ కూడా ఉండదు. సో
సాల్ట్ ఆల్రెడీ నేను యాడ్ చేసేసాను. ఇప్పుడు కొంచెం కారం వేసేసి కలిపిద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, కారం కూడా కలిపేసాము. ఒకసారి ఇదంతా మంచిగా దగ్గర కలిపేద్దాం. సో నువ్వు కలిపేదంతా ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చూడు. ఒకటి చూసారా సౌండ్ ఎలా ఉందో? క్రంచీగా సౌండ్ వస్తుంది. ఎంత తొందరగా అయిపోతుందంటే చాలా ఈజీ రెసిపీ అనుకోండి. నేనైతే చాలా టఫ్ ఏమో అనుకున్నాను. ఫైనల్లీ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సపోర్ట్ మీ ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్.